రవీందర్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఈ పొగడ్తలు గాని, అదేవిధంగా సన్మానాలకు గాని, లేదంటే ఇంకొక రకమైన భిన్నమైన ధోరణులు పోయే వ్యక్తి కాదు. ఒక ఉద్యమం ప్రారంభించి 30 సంవత్సరాల క్రితం మొదట్లో ఆశ్చర్యపోయారు. ఇది అగ్రవర్ణాల్లో పేదలు, పేదల కోసం ఉద్యమం ఏంటి అనే సిస్టంలో ఆయన చాలా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. అగ్రవర్ణాలను కూడా విభేదించిన సందర్భాలున్నాయి. కానీ రవీందర్ రెడ్డి గారు ప్రారంభించిన ఉద్యమం నిజంగానే ఆ రోజు అగ్రవర్ణాల్లో రిజర్వేషన్‌కి దూరంగా ఉన్న కుటుంబాలు తిండి లేని పరిస్థితుల్లో, కూలి చేసుకుంటూ జీవించే పరిస్థితుల్లో ఈ రోజుకి అగ్రవర్ణ పేదలు చాలా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఉంది భారతదేశంలో. ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన సూచికగా తీసుకుని ఉద్యమం ప్రారంభించిన ఆ ఉద్యమం అనేది అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రవర్ణ పేదలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఉంది. దాని మీద ప్రత్యేకమైన విచారణ జరిపి అన్ని రాష్ట్రాల్లో నివేదికలు తెచ్చుకున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది. అటువంటి పరిస్థితిని సమాజానికి, కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చి సాధించిన ఘనత పెద్దలు సోదరులు రవీందర్ రెడ్డి గారిది. వారు మన ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా గొప్ప విషయం.